హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. మనం ఈరోజు కరీంనగర్లోని ఆర్బీఆర్ పిల్లల హాస్పిటల్ యంగ్ అండ్ ఫేమస్ పీడియాట్రిషియన్ రాజు సార్ దగ్గర ఉన్నాము. నమస్తే సార్. నమస్తే రియాజ్ గారు. మా వ్యూవర్స్కి మీ విద్యాభ్యాసము, మీ అచీవ్మెంట్స్, మీ ఇన్స్పిరేషన్ గురించి చెప్పండి. విద్యాభ్యాసం అంటే నేను 10వ తరగతి వరకు కరీంనగర్లోని శ్రీనివాస్ హై స్కూల్లో చదివాను. బేసిక్గా నాకు అక్కడే ఎంకరేజ్మెంట్ కానీ మోటివేషన్ కానీ అంతా నా స్కూల్లోనే దొరికింది. అంటే నాకు డాక్టర్ చేయాలనే ఉద్దేశం కానీ డాక్టర్ చేయాలనే ఆలోచన కానీ కల్పించిందే వాళ్ళు యాక్చువల్గా. ముఖ్యంగా మా సైన్స్ టీచర్ కానీ టీచర్ స్టాఫ్ కానీ ఫ్రెండ్స్ కానీ అంటే అందులో నేను యాక్చువల్గా స్కూల్ లీడర్ని. సో బాగా చదువుతున్నావు కదా, అలాగే ఎందుకు మధ్యలో చిన్న చిన్నవి పెద్ద చదువు అని చెప్పి చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. బేసిక్గా దానివల్లనే నేను మెడిసిన్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు అంటే మాది మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారు కిరాణా షాప్ నడిపేవాళ్ళు. సో మరి డాక్టర్ చదివితే ఇలాగా అంత ఖర్చు అవుతుంది కదా, ప్లస్ ఎక్కువ రోజులు చదువులోనే వెళ్ళిపోతుంది, ఎక్కువ సంవత్సరాలు చదవడానికే టైం పడుతుంది. మరి ఇలాగైతే మళ్ళీ సంపాదించడం ఎలా అని అలా చాలా క్వశ్చన్స్ ఉండేవి మా డాడీ మైండ్లో. బట్ ఎనీవేస్ మా టీచర్స్ ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ వల్ల ఎంసెట్ రాసి దాని తర్వాత ఎంబీబీఎస్ సీటు మహబూబ్నగర్లోని ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో తీసుకోవడం జరిగింది. అక్కడ ఒక 6 సంవత్సరాలు చదివినాక పీజీ కూడా 1 year కోచింగ్ తీసుకొని విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో చిన్నపిల్లల విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత మా కరీంనగర్లోనే ఆర్బీఆర్ పిల్లల హాస్పిటల్ని సక్సెస్ఫుల్గా. బేసిక్గా మాది మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారు పేరు సముద్రాల యాదగిరి. గత 25 సంవత్సరాలుగా కిరాణా షాప్ కరీంనగర్లోనే కిరాణా షాప్ నడుపుతున్నారు. మరి డాక్టర్ చదివితే ఎక్కువ అవుతుంది, బాగా అంతగా పెట్టుకోగలమా అని నాకు డౌట్ ఉండేది. కానీ మా నాన్నగారు ఏం కాదు, నువ్వు చదువు కాడికి చదువు నేను అని ఎంకరేజ్ చేసేవారు చాలా వరకు. మన పిల్లలు న్యూ బార్న్ బేబీ నుంచి ఒక 5 years వచ్చేంత వరకు తల్లిదండ్రులకు ఎలాంటి ఆహారం తినిపించాలి అనే అవేర్నెస్ లేదు సరిగ్గా. సో వీళ్ళు ఎలాంటి ఆహారం ఇస్తే బాగుంటుంది పిల్లలకి? బేసిక్గా చాలా తల్లిదండ్రులకు చాలా అపోహలు ఉంటాయి. ఇది పెట్టాలి, ఇది పెట్టకూడదు, ఇది మాత్రమే పెడితే ఎదుగుతారు, ఇది పెడితే ఎదగరు, ఇలాంటి చాలా ఉంటాయి. సో యాక్చువల్ అది కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ దగ్గర రెగ్యులర్గా సలహా తీసుకుంటే సరిపోతుంది. అప్పుడే పుట్టిన పిల్లలకు మాత్రం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి, నీరు కూడా ఇవ్వకూడదు. ఆవు పాలు, బర్రె పాలు, లేదంటే ఫార్ములా ఫీడ్ అని ఉంటుంది, అవి ఏవి ఇవ్వకూడదు. ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. మరి సార్ మాకు తల్లిపాలు లేనోళ్ళు ఎలాగా అని కొందరు చాలామంది క్వశ్చన్ చేస్తుంటారు మా ప్రాక్టీస్లో. అలాంటి పిల్లలకు మొత్తానికే తల్లిపాలు రానప్పుడు ఫార్ములా ఫీడ్ వాళ్ళ బరువు వాళ్ళ వయసుకు తగ్గట్టు మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. అది కూడా ఆప్షనల్గాను. పుట్టిన బేబీకి 1 గంట నుంచి 6 నెలల వరకు ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. 6 నెలలు పూర్తిగా నిండిన తర్వాత ఏ నెల నుంచి ఉగ్గు కానీ ఇడ్లీ, ఉప్మా, జావా, స్మాష్డ్ రైస్ కానీ అలాంటి పదార్థాలు ఇవ్వాలి. ఇకపోతే ఆఫ్టర్ 6 months అంటే 6 నెలల తర్వాత ఏమేమి పెట్టచ్చు, ఏమేమి పెట్టకూడదు. పిల్లలకు ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ పెట్టాలి, అంతేగాని జంక్ ఫుడ్ కానీ అవన్నీ ఎంకరేజ్ చేయకూడదు. దాంతోపాటు సెరిలాక్, కమర్షియల్ ఫుడ్ ఐటమ్స్ చాలా దొరుకుతాయి, అవేవి కూడా అంత మంచివి కావు. పిల్లల్లో న్యాచురల్ ఫుడ్ అంటే ఇంట్లో వండిన పదార్థాలు ఎక్కువ పెట్టుకోవాలి. 7 నెలలు స్టార్ట్ అయిన నుంచి పిల్లలకు ఇడ్లీ, ఉప్మా, జావా, రాగి జావా, ఉడకబెట్టిన ఆహార పదార్థాలు, ఉడకబెట్టిన క్యారెట్, బీట్రూట్, యాపిల్, అన్ని పండ్ల రసాలు, పప్పులు, ఉగ్గు, తర్వాత ముఖ్యంగా సంవత్సరం లోపు పిల్లలకు పెట్టకూడని పదార్థాలు షుగర్, సాల్ట్, బిస్కెట్, బ్రెడ్, నాన్ వెజ్, ఆవు పాలు. అంటే ఆవు పాలు కొందరు 6 months to 1 year పెడతారు, అందరికీ అని కాదు. కొందరిలో కౌ మిల్క్ అలర్జీ అని ఉంటుంది. సో అందుకని జనరల్గా మేము 1 year అబోవ్ అంటే ఫస్ట్ బర్త్డే తర్వాత ఇవన్నీ ట్రై చేసుకోవచ్చు అని చెప్తాము. బిలో 1 year మాత్రము వీలైనంత వరకు సాల్ట్, షుగర్, బిస్కెట్, బ్రెడ్ అవాయిడ్ చేయమని చెప్తాము. బిట్వీన్ 1 to 5 years ఏజ్ గ్రూప్ చిల్డ్రన్స్కి అన్ని రకాల ఆహార పదార్థాలు మనం 1 by 1 ట్రై చేసుకోవచ్చు. మెయిన్గా నాన్ వెజ్ కొంచెం తక్కువ పెడితే మంచిది. ఎగ్, ఫిష్, అన్ని రకాల పప్పులు, పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్, పన్నీరు, ఇవన్నీ ప్రోటీన్లు ఎక్కువ ఉన్న పదార్థాలు, ఇవి పెట్టాలి. మెయిన్గా చాక్లెట్, కేక్, బిస్కెట్, కూల్ డ్రింక్ అని చాలామంది పిల్లలకు అలవాటు చేస్తారు. ఇవన్నీ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. సార్, మీరు పిల్లలు ఆహారపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్త చాలా మంచిగా చెప్పారు. సో మానసికంగా కూడా ఎలా వాళ్ళు ఎదగాలంటే తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి ప్రశ్న. మానసిక ఎదుగుదల అనేది పూర్తిగా తల్లిదండ్రులపైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళు పెంచే విధానము,
వాళ్ళకు నేర్పించే విధానము, వాళ్ళతో గడిపే సమయము, దీన్ని బట్టి పిల్లలు మానసికంగా ఎంత బలంగా ఉంటారనేది. పిల్లలు మానసిక ఎదుగుదలకు అన్నిటికన్నా ముఖ్యమైన విషయము తల్లిదండ్రులు పిల్లలతో గడపడము, వాళ్ళకు అన్ని నేర్పించడము, తర్వాత వాళ్ళతో కూర్చొని చదివించడము, వాళ్ళతో మెయిన్గా అన్నిటికన్నా ఎక్కువ వాళ్ళతో ఉండడం. బేసిక్గా చాలామంది పిల్లలు ప్లే స్కూల్లో వేయడము, అక్కడిక్కడ ఆయాలు పెట్టడము అలాగే చేస్తూ ఉంటారు. బేసిక్గా అలాంటివి కాకుండా వీళ్ళే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే పిల్లల మానసిక ఎదుగుదల కానీ శారీరక ఎదుగుదల కానీ అన్ని రకాలుగా పిల్లలు మంచిగా ఎదుగుతారు. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో పిల్లల్లో చాలా చిన్న వయసు వాళ్ళు క్యాన్సర్ బారిన పడుతున్నారు, షుగర్ బారిన పడుతున్నారు. మరి వీళ్ళకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవి రాకుండా తల్లిదండ్రులు ఎలా ముందస్తు చర్యలు తీసుకోవాలి? చాలామంది పిల్లల్లో మేము కూడా క్యాన్సర్ లక్షణాలు చూస్తున్నాము, ముఖ్యంగా 3 సంవత్సరాల పిల్లలకు. అది ఎలా వస్తుంది అంటే జనరల్గా క్యాన్సర్స్ అన్ని జెనెటిక్ రిలేటెడ్ ఉంటాయి. అందులో ముఖ్యమైనవి పిల్లల్లో వచ్చేటి ల్యూకేమియాస్. షుగర్ కూడా చాలామంది పిల్లల్లో ఇప్పుడు చూస్తున్నాము, అది కూడా జెనెటిక్ రిలేటెడ్ ఉంది. దాన్ని ఎలా గుర్తుపట్టాలంటే ముందు క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. క్యాన్సర్ అనేది ఎలా అంటే పిల్లల్లో బ్లడ్ హిమోగ్లోబిన్ తగ్గడము, లేదంటే WBC తెల్ల రక్త కణాలు అనేటివి విపరీతంగా పెరగడం, అంటే 30,000 35,000 రావడము, ప్లేటెట్స్ పడిపోవడము, ఇవన్నీ కూడా పిల్లల్లో క్యాన్సర్ సూచకాలు. చాలామంది పిల్లల్లో అందుకే మేము రెగ్యులర్గా ప్రిస్క్రైబ్ చేస్తుంటాము. ప్రతి 6 నెలలకు ఒకసారి మీరు CPP కానీ హీమోగ్రామ్ అని టెస్ట్లు చేయించుకోండి, ఏమన్నా ఉంటే ఇలాంటివి బయటపడతాయని మేము కూడా రెగ్యులర్గా ప్రిస్క్రైబ్ చేస్తుంటాము. దానివల్ల గుర్తుపట్టచ్చు ఒకటి. ఇకపోతే షుగర్ అంటే పిల్లలు ఎక్కువగా తినడము, ఎక్కువగా మూత్రం పోయడము, అనుకోకుండా లావు పెరగడము, నల్ల కావడము, ఇవన్నీ కూడా షుగర్ వ్యాధికి సూచకాలు. ఇవి ఇలా ఉంటే పేరెంట్స్ ముందే గమనించి దగ్గరలో ఉన్న పిల్లల డాక్టర్కి చూపిస్తే సరిపోతుంది. క్యాన్సర్ అనేది చాలా ప్రాణాంతకమైనది, షుగర్ అనేది కొంచెం ట్రీటబుల్. థైరాయిడ్ కూడా వస్తుందని విన్నాను సార్, ఇది ఉంటుందా సార్? థైరాయిడ్ కూడా చాలా మంది పిల్లల్లో చూస్తున్నాము. కంజనటల్ హైపోథైరాయిడిజం అని అప్పటి పుట్టిన పిల్లల్లో కూడా చాలా మంది చూసాం మన హాస్పిటల్లోనే. వాళ్ళందరికీ కూడా అది జెనెటిక్ రిలేటెడ్ ఉంటుంది మోస్ట్లీ. కొందరిలో థైరాయిడ్ గ్రంథి కూడా ఉండదు. థైరాయిడ్ గ్రంథి కొందరు పిల్లల్లో ఆబ్సెంట్ ఉంటుంది మనకు. సో థైరాయిడ్ గ్రంథి లేనప్పుడు వాళ్ళందరూ జీవితాంతం కూడా థైరాక్సిన్ టాబ్లెట్ వేసుకోవడం. వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి సార్? థైరాయిడ్ అనేది వ్యాధి లక్షణాలు చూడాలంటే మనం మానసిక ఎదుగుదల ఆగిపోతుంది పిల్లల్లో, కానీ అది మనకు తెలిసే లోపే పిల్లల్లో చాలా వరకు డ్యామేజ్ జరిగిపోతుంది. అందుకే న్యూబార్న్ స్క్రీనింగ్ అనే పద్ధతి ద్వారా మనం పుట్టిన ప్రతి పిల్లలకు 3వ రోజు కానీ పుట్టిన వెంటనే కానీ న్యూబార్న్ స్క్రీనింగ్ అని చేపిస్తాం మన హాస్పిటల్లో. దానివల్ల మనకు 7 రకాల ప్రాణాంతక వ్యాధులు ఏమన్నా ఉంటే ముందే గుర్తుపట్టచ్చు. దానివల్ల పిల్లాడు ఎదుగుదలకు చాలా సహాయపడతాం. థ్యాంక్ యూ సార్. సార్, ప్రస్తుతము ఆడపిల్లల్లో ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియాల్సిన కొన్ని విషయాలు, అంటే అవేర్నెస్ లాంటి సంబంధించిన విషయాలు చెప్పండి సార్. పిల్లల్లో ఆడపిల్లలు ముఖ్యంగా మనం మానసిక ఎదుగుదల కానీ శారీరక ఎదుగుదలకు కొంచెం ఎక్కువ టైం కేటాయించాలి. ఏ రకంగా అంటే వాళ్ళకు సమాజం పట్ల అవగాహన కానీ, సమాజంలో ఎలా ఉండాలి, తర్వాత మనం స్కూల్లో కానీ కాలేజీలో కానీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాంటివి ఎక్స్ప్లెయిన్ చేయడము. కొంచెం మగపిల్లలతో పోలిసి ఆడపిల్లలకు ఎక్కువగా కేర్ తీసుకోవాలి. దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పటివరకు క్యాన్సర్కు టీకాలు ఏవి లేవు బేసిక్గా. కాకపోతే ఆడపిల్లలో వచ్చే గర్భాశయ క్యాన్సర్కు టీకా ఉంది. చాలామంది తల్లిదండ్రులకు అవేర్నెస్ లేకనో, లేదంటే అది అవసరం లేదనో కొందరు చెప్పడంతోనో వేయించుకోరు. కానీ 10 నుంచి 25 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరికీ కూడా సర్వైకల్ క్యాన్సర్ టీకా ఉంటుంది. అది వేసుకోవడం ద్వారా వీళ్లకు భవిష్యత్తులో అంటే 50 సంవత్సరాలు 45 సంవత్సరాల తర్వాత వచ్చే క్యాన్సర్లను అరికట్టవచ్చు. సార్, ప్రస్తుతం తల్లిదండ్రులకి చాలా వరకు కొన్ని టీకాలు తెలియదు. సో పిల్లలకి ఎలాంటి టీకాలు తప్పనిసరిగా వేయించాలి? మా వ్యూవర్స్ చెప్పండి సార్. మంచి ప్రశ్న. అయితే చాలామంది తల్లిదండ్రులు ఇప్పటి వరకు కూడా చాలా అనుమానాలు ఉంటాయి టీకాల పట్ల. అసలు టీకా వేయించుకోవద్దా, గవర్నమెంట్లో వేయించుకోవాలా, ప్రైవేట్లో వేయించుకోవాలా, అసలు వేయించుకుంటే ఏమవుతుంది, వేయించుకోకపోతే ఏమవుతుంది, అవన్నిటికీ నేను చెప్తాను ఆన్సర్. మనకు టీకాలు అంటే ఏంటంటే అసలు రోగనిరోధక శక్తిని పెంచే టీకాలు ఉంటాయి. ఎలా అంటే ఒక జబ్బును రాకుండా ముందే టీకా వేసుకోవడం వల్ల అరికట్టవచ్చు. జబ్బు వచ్చాక మనం ట్రీట్మెంట్ తీసుకోవడం కన్నా కూడా జబ్బు రాకముందే టీకా వేసుకుంటే ఆ వ్యాధి మనలో రాకుండా చూసుకోవచ్చు. దాదాపు 80% టీకాలు మనకు గవర్నమెంట్
ఉచితంగా ఇస్తుంది. అయినా కూడా కొందరు వేసుకోరు, అనుమానపడు, తెలియకనో, కొన్ని యాక్సెస్ లేకనో, అంటే వాళ్ళ ఏరియాలో సప్లై లేకనో వేసుకోరు. చాలా వరకు టీకాలు గవర్నమెంట్లో కవర్ అయిపోతాయి 80%. ఒక 20% టీకాలు మాత్రం మనం ప్రైవేట్ హాస్పిటల్లో వేయించుకోవాలి. ఎందుకు అంటే అందులో ముఖ్యమైనవి ఫ్లూ, టైఫాయిడ్, చికెన్ పాక్స్. ఈ 3 జబ్బులకు టీకాలు గవర్నమెంట్లో ఉండవు. ఆ 3 జబ్బులు మాత్రం మనకు ఇప్పటికీ సమాజంలోనే ఉన్నాయి. అవి మీరు నివారించాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో టీకా వేసుకోవచ్చు. సార్, ఇది ప్రస్తుతానికి తల్లిదండ్రులకి ఏంటంటే గవర్నమెంట్లో వేసే టీకాలు మాత్రమే తెలుసు, సో ప్రైవేట్లో వేసేవి తెలియదు. సో వీళ్ళు ఏంటంటే అసలు అఫోర్డబుల్ బడ్జెట్లో ఉంటాయా లేదన్న ఒక అపోహ ఉంది. సో మరి వీళ్ళు ఎంతవరకు బేర్ చేయగలుగుతారు? అసలు ఇందులో ఖచ్చితంగా తీసుకోవాల్సినవి చెప్పండి. ప్రైవేట్ హాస్పిటల్లో ముఖ్యంగా తీసుకోవాల్సిన టీకాలు ఫ్లూ, స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్, టైఫాయిడ్, చికెన్ పాక్స్ టీకాలు. ఎందుకంటే ఈ 3 కూడా పిల్లలు తరచుగా చూస్తుండే జబ్బులు మేము. సో ఇవి కూడా అంతగా అంటే వాళ్ళు జబ్బున బారిపడి టెస్టులు చేయించుకోవడము, మందులు తీసుకోవడము, ఆరోగ్యం పాడు చేసుకోవడం కన్నా కూడా ఆ ఖర్చుతో పోలిస్తే అందులో 20% ఈ ఖర్చు. అన్నీ కూడా 2000 లోపే ఉంటాయి. మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్తే మనం చూస్తుంటాం, ఒక్కోసారి వెళ్తే పేషెంట్స్ అంటుంటారు, ఒక్కసారి వెళ్తే 5,000 రాశారు, 3,000 రాశారు, 5,000 టెస్టులు రాశారని. దాంతో పోలిస్తే మనం టీకాలు వేసుకోవడం, ఇంట్లో ఉండడం ఉత్తమం. నైస్ సార్, థ్యాంక్ యూ సార్. ఇది మీరు ఇంతగా చెప్పినట్టుగా ప్రైవేట్ టీకాలు చాలా బాగుంటాయి. సో ముందుగానే చేసుకుంటే వ్యాధిని బారిన పడన్నారు. కానీ ఎంతవరకు గ్యారంటీగా చెప్పొచ్చు అసలు పిల్లలు ఈ వ్యాధిని బారిన పడలేదని చెప్పడానికి? గ్యారంటీ అంటే ఇప్పుడు ఒక టీకా వేసుకుంటే అది గవర్నమెంట్ది కానీ ప్రైవేట్ది కానీ టీకా వేసుకుంటే ఖచ్చితంగా వ్యాధి రాదు అని కాదు, వ్యాధి వస్తుంది. కానీ దానివల్ల ప్రాణాంతకం ఉండదు. ఇప్పుడు చాలా వరకు కరోనానే చూసాం. ఉదాహరణకి టీకాలు చాలామంది వేసుకున్నారు, అయినా కూడా కరోనా వచ్చింది. కానీ అందరూ అడ్మిట్ అవ్వలేదు, అందరూ చనిపోలేదు. సో ఎవరైతే టీకాలు వేసుకోలేదో, ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉందో వాళ్ళు మాత్రమే ఎఫెక్ట్ అవుతారు. టీకాల వల్ల జబ్బులు రావని కాదు, టీకాలు వేసుకున్నా కూడా జబ్బులు వస్తాయి. కానీ అడ్మిట్ అవ్వడము, సీరియస్ అవ్వడము ఇలాంటివి ఉండదు. వాటి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే టీకాలు. సార్, ఇది ప్రస్తుతం ఉన్న సమయంలో ఏంటంటే మెనరికం పెళ్ళిళ్ళు అంటే పిల్లలు సరిగ్గా ఉంటారు, అంగవైకల్యంతో పుడతారు, అవయవాలు సరిగ్గా పుట్టవు. సో ఎంతవరకు క్యాన్సర్లో తెలుసుకున్నా కానీ అసలు ఇది ఎంతవరకు మేనరికం పెళ్ళిళ్ళు అనేది ఎంకరేజబుల్ అనేది అర్థం అవ్వట్లేదు. సో దీని గురించి చెప్పండి. మేనరికం పెళ్ళిళ్ళు అనేవి కొంతవరకు రిస్కే. ఎందుకు అంటే మేనరికం క్యాన్సర్లు కానీ, ఏమైనా జెనెటిక్ డిజార్డర్స్ కానీ, ఈవెన్ షుగర్ కానీ, మనం మాట్లాడుకున్న థైరాయిడ్ కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు జెనెటిక్ రిలేటెడ్ ఉంటాయి. జెనెటిక్ రిలేటెడ్ అంటే ఏదో కాదు, మేనరికము. సో మేనరికం వల్ల కొంచెం నష్టం ఉంది. కాకపోతే కొన్ని టెస్టుల ద్వారా ఆ మేనరికం వల్ల మన పుట్టే పిల్లలకు నష్టం ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. అందులో హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. ఇంకా చాలా టెస్ట్లు ఇప్పుడు అప్డేట్ వచ్చాయి. వీటన్నిటి ద్వారా ఏమవుతుందంటే మనకు పుట్టిన బేబీలో ఏమైనా ఉన్నాయని ముందే పసిగట్టచ్చు. సార్, ఇది ఇప్పుడు పిల్లల్లో ఏమైనా హై ఫీవర్ వచ్చినప్పుడు కానీ, ఏమైనా దెబ్బలు కానీ ఏమైనా తాకినప్పుడు కానీ, సో తల్లిదండ్రులు ముందస్తుగా చేయాల్సిన ప్రథమ చికిత్సలు అసలు వాళ్ళకి అవేర్నెస్ అంటే ఏం లేవు. సో మా వ్యూవర్స్కి చెప్పండి. మెయిన్గా పిల్లల్లో ఫెబ్రవరి సీజర్స్ అని 6 months to 5 years అంటే 6 నెలల నుంచి 5 సంవత్సరాల పిల్లలకు చాలా తరచుగా చూస్తుంటాం. జ్వరం వచ్చినాక ఏ క్షణమైనా కూడా ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా అందరికి కాదు, కొందరిలో, అంటే వీక్గా ఉన్న పిల్లల్లో కానీ, మేనరికం పిల్లల్లో కానీ, ఏదైనా ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ అంటే తల్లిదండ్రులకు ఫిట్స్ ఉన్న పిల్లలకు కానీ, ఇలాంటి వాళ్ళకు జ్వరం రాగానే ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే జ్వరం రాగానే అట్లాంటి పిల్లలకు వెంటనే జ్వరం మందేయాలి. అయినా కూడా తగ్గకపోతే గోరువెచ్చని నీళ్ళతో ఒళ్ళంతా తుడవాలి. అందరూ చేసే తప్ప ఏంటంటే జ్వరం మందు లేని వాళ్ళు ఎలా సార్ అది కూడా చెప్పండి. జ్వరం మందు లేని వాళ్ళు ఏంటంటే గోరువెచ్చని నీళ్ళతో బాడీని అంతా తుడవాలి, పిల్లలను తుడవాలి. ఎందుకు గోరువెచ్చని నీళ్ళు అంటే చన్నీళ్ళతో తుడిస్తే ఇంకా జ్వరం ఎక్కువవుతుంది. అది అందరికి తెలియని విషయం యాక్చువల్గా. అందరూ వేడిగా ఉన్నాడు కదా చన్నీళ్ళతో తుడిస్తే చల్లగా అవుతారు అనుకుంటారు. కాదు, తప్పు విషయం. గోరువెచ్చని నీళ్ళతో తుడవాలి, తొందరగా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి. సార్, మీరు ఇప్పుడు పిల్లలు చూస్తున్న జబ్బులలో తరచుగా చూస్తున్న ఏమైనా తేడా అనిపించిన జబ్బు కానీ ఏమైనా ఉంటే చెప్పండి సార్. అంటే ఇదివరకు కరోనాకు ముందు అన్నీ రెగ్యులర్గా చూసేవాళ్ళం. ఎక్కువగా నీళ్ళ విరేచనాలు, న్యూమోనియా, జ్వరంతో వచ్చిన ఫిట్స్ ఇలా చూసేవాళ్ళం. కానీ కరోనా తర్వాత మేము ఎక్కువగా న్యూమోనియాను ఆటిజం అనే కొత్తది చూస్తున్నాం. అంటే ఆటిజం ఇదివరకు ఎప్పటి నుంచి కూడా ఉంది పిల్లల్లో, బట్ ఈ మధ్యలో తరచుగా ఎక్కువ కేసులు చూస్తున్నాం. అంటే దాదాపు చాలా మందిలో చూస్తున్నాం ఇప్పటికీ. కరోనా తర్వాతనే ఈ కేసులు ఎక్కువయ్యాయి. ఎందుకు అంటే
అది పిల్లలను ఎక్కువగా సోషల్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల, పిల్లలకు ఎక్కువగా సోషల్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఆటిజం అనే జబ్బు బారిన పడుతున్నారు. ఆటిజం అంటే ఏదో వైరస్ లేదంటే ఏదన్నా దోమ కొడితేనో ఏదన్నా తింటేనో తాగుతూనో వచ్చేది కాదు. ఆటిజం అనేది దాని ఇప్పటికీ కూడా రీసెర్చ్ నడుస్తుంది. ఆటిజం అనేది కొంచెం న్యూరో ప్రాబ్లం, అంటే జెనెటిక్ డిజీజ్ లాంటిది ఒక రకంగా. లేదంటే ఎక్కువగా ఫోన్ వాడడం, ఎక్కువగా టీవీ చూడడం, ఎక్కువగా పిల్లలను ఒంటరిగా వదిలేయడం, అంటే తల్లిదండ్రులు వాళ్ళతో గడపకపోవడం, తర్వాత వాళ్ళను సోషల్ ఆబ్సెన్స్, అంటే సమాజంలో వేరే పిల్లలతో కలవనీయకపోవడం. ఎగ్జాంపుల్ కరోనా లాంటివి, అంటే కరోనా వచ్చినప్పుడు అందరి పిల్లలను ఇంట్లోనే ఉంచుకున్నాం. సో ఎవరితో సోషల్ ఇంటరాక్షన్ లేకపోవడం వల్ల ఆటిజం అనేది ఎక్కువగా చూస్తుంది. అంతకుముందు అంతగా చూడేవాళ్ళం, అంతకుముందు అంతగా చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు చాలా తరచుగా చూస్తున్నాము. మెడిసిన్ ఉందా సార్? ఆటిజంకు బేసిక్గా ఇప్పుడు కొన్ని మందులు, ఇంజెక్షన్స్ అలాంటివి ఏం లేవు. ఆటిజంకు మెయిన్ ట్రీట్మెంట్ సోషల్ ఇంటరాక్షన్, అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ పిల్లలతో కానీ, తల్లిదండ్రులతో కానీ, గ్రాండ్ పేరెంట్స్తో కానీ ఎక్కువగా గడపడం. ముఖ్యంగా వీళ్ళలో చూడాల్సింది స్క్రీన్ టైం, అంటే ఫోను, టీవీ ఈ రెండు ఇవ్వకూడదు. దాంతోపాటు మొత్తం పిల్లలతోనే వదిలేయాలి. అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ పిల్లలతో వదిలేసి కొన్ని థెరపీ సెంటర్స్ కూడా వచ్చాయి యాక్చువల్గా. వీటితో పాటు మెయిన్గా తల్లిదండ్రులు చేయాల్సిందే ఇందులో చాలా ఉంటుంది. సార్, మనకు ప్రస్తుతం కరీంనగర్లో మన హాస్పిటల్ అంటే ఆర్బీఆర్ అంటే మంచి గుడ్ విల్ ఉంది. దీనికి కారణం ఏంటి సార్? కారణం అంటే ఇక బేసిక్గా ఒకటని లేదు, చాలా ఉన్నాయి కారణాలు. ఒకటి, మనది 24 hours సర్వీస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఓన్లీ 1 పీడియాట్రిషియన్ కాకుండా 3 పీడియాట్రిషియన్లు రౌండ్ ది క్లాక్ ఉంటారు. 3 పీడియాట్రిషియన్లు 24 hours సర్వీస్ ఇస్తారు. దాంతోపాటు క్రిటికల్ కేర్ సర్వీసెస్ కూడా ఉంటాయి. క్రిటికల్ కేర్ అంటే వెంటిలేటర్స్ కానీ, సిప్యాప్ కానీ, బరువు తక్కువ పుట్టిన పిల్లల కోసం కానీ, లేదంటే ఇన్సూరెన్సెస్ కానీ, క్యాష్లెస్ ఇన్సూరెన్స్లు కానీ అన్నీ ఉంటాయి మన దగ్గర. సో అదొకటి. దాంతోపాటు మన దగ్గర ఛార్జెస్ కూడా తక్కువ ఉంటాయి. మన ఓపీ ఫీజు కానీ, లేదంటే ల్యాబ్ కానీ, ఫార్మసీ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి. దాంతోపాటు అడ్మిట్ అయినప్పుడు కూడా పిల్లలకు బెడ్ ఛార్జ్ తక్కువ తీసుకోవడం అలాంటివి జరుగుతుంది. ఎందుకంటే బేసిక్గా నేను పుట్టి పెరిగిందే ఇక్కడ. చాలా వరకు 90% నాకు తెలిసిన వాళ్ళే వస్తారు. ఇంకా తక్కువ తీసుకోవడం. ఇంకా అది కాకుండా మాకు 5 years కంప్లీట్ అయిందని 5 years కంప్లీట్ అయింది యాక్చువల్గా ఆర్బీఆర్ పిల్లల హాస్పిటల్ స్టార్ట్ చేసి. సో దానికోసం మేమే ఆలోచించి ఏదో ఒకటి చేద్దామని ఆర్బీఆర్ బేబీ కార్డ్ అని ప్రవేశపెట్టాము. ఏంటి దీని అంటే బేబీ కార్డ్ ఏంటిది, అన్ని ఇన్సూరెన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ మీ బేబీ కార్డ్ ఏంటని చాలా అడిగారు. అయితే ఆర్బీఆర్ బేబీ కార్డ్ ఏంటిదంటే 1 year వ్యాలిడిటీతో అన్నిట్లలో డిస్కౌంట్ ఇస్తాం అన్నట్టు. ఓపీలో డిస్కౌంట్ ఇస్తాము, ల్యాబ్లో డిస్కౌంట్ ఇస్తాము, ఫార్మసీలో కూడా డిస్కౌంట్ ఇస్తాము, అడ్మిట్ అయితే కూడా డిస్కౌంట్ ఇస్తాం అంటూ. అది ఎందుకు అంటే పూర్ పేషెంట్స్ కోసం పెట్టాము యాక్చువల్గా. ఎందుకంటే నేను కూడా అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాము. మా నాన్నగారు కూడా 3లో 2 గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్. మా నాన్నగారు కూడా 3 పిల్లలు ఉన్నారు. మేము 3 2 పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించారు. ఒక మా తమ్ముని మాత్రమే ప్రైవేట్ స్కూల్లో చదివించారు. సో దాంతోపాటు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా కూడా ఒకరికి రాయించుకొని 50 మందులు మళ్ళీ సేమ్ తీసుకొని వాడడం, ఇట్లాంటివన్నీ నేను చూసాను చిన్నప్పుడు. సో ఆ ఉద్దేశంతోనే ఎలాగో మనం చదివాం కదా, పెద్దదే మంచి పొజిషన్లోనే ఉన్నాం కదా అని ఆలోచించి కార్డు పెట్టాను యాక్చువల్గా. చాలా మంచి విషయం సార్, గొప్ప విషయం సార్. రియలీ ఇంట్రెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ J360 TV. ఆల్ ద బెస్ట్.